హాయ్ స్టూడెంట్స్. సో ఇవాళ 10th క్లాస్ అందరికి కూడా లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ యువర్ స్కూల్ లైఫ్. సో ఎల్లుండి నుంచి మార్చ్ 14th నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్కూల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. దాదాపుగా మీరు 13 సంవత్సరాలు 13 ఇయర్స్, ఓకేనా, ఒక్కొక్క ఇయర్ ఒక మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చారు. అంటే ఎక్కడంటే ఏంటి, ఎస్ఎస్సి. ఇందులో 3 సంవత్సరాలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఈ టైంలో మీరు స్కూల్లోకి ఎంటర్ అయినారు. ఇప్పుడు వీడికి వచ్చినారు. ఈ 13 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో రేపు ఫ్యూచర్లో మీరు కలర్స్ చూడాలన్నా, లైఫ్ని సక్సీడ్ చేయాలన్నా కూడా ఈ 13 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 13 ఇయర్స్లో మీరు గెయిన్ చేసినటువంటి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్తోనే మీ లైఫ్ని మీరు డివైడ్ చేసుకుంటారు. ఐదర్ ఇంటర్మీడియట్ చేసుకుంటారా, లేకపోతే ఏమైనా పాలిటెక్నికల్ కోర్సులకు వెళ్తారా, లేదంటే ఇల్లిటరేట్ అవుతారా, అది మీదే చాయిస్. ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ అయినాక మళ్ళీ ఒక 7 సంవత్సరాలు కష్టపడితే మీరు మంచి లైఫ్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ 13 ఇయర్స్లో మీరు చిన్నగా నర్సరీ, ఎల్కేజీ నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా స్కూల్ లైఫ్లో ఎన్నో ప్లస్లు చూడవచ్చు, ఎన్నో మైనస్లు చూడవచ్చు, ఎంతోమంది టీచర్లు మీరు చూడవచ్చు, రకరకాల ఎమోషన్స్ మీకు ఉండొచ్చు. కానీ ఏదేమైనా సరే ఈ 13 సంవత్సరాలు కష్టపడ్డది మాత్రం ఫస్ట్ మీ పేరెంట్స్. ఎందుకంటే మీ పేరెంట్స్కి గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది, రండి మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పేసి ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చెందిన మీ పేరెంట్స్ ఏం చేశారంటే గవర్నమెంట్ స్కూల్లో వేసి చేయిలు దులుపుకోకుండా ఒక ప్రైవేట్ స్కూల్లో వేస్తే మా పిల్లలు కొంచెం చదువుకుంటారు, బాగుపడతారని చెప్పేసి, ముఖ్యంగా ఎందుకు వేస్తారంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక గ్రేడ్ పిల్లలు వస్తారు, కొంచెం రీతి రివాజ్ మంచిగా ఉంటుందని ప్రైవేట్ స్కూల్లో వేస్తారు. కష్టమో నష్టమో కష్టపడి ఫీజులు కట్టి మీకు మంచి ఫుడ్ పెట్టి మంచి బట్టలు ఇప్పించి ఈ 13 ఇయర్స్ వాళ్ళు కష్టపడ్డారు. సో ఇప్పుడు ఏంటంటే మీరు 13 ఇయర్స్ వరకు ఈ 15 ఇయర్స్ జర్నీ ఏమవుతుందో ఇక్కడ వరకు మీరు చిల్డ్రన్స్ మీరు యువర్ చైల్డ్. 10th అయిపోయాక యూ బికమ్ బాయ్ అండ్ ఎ గర్ల్. దెన్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు గ్రాడ్యుయేషన్, వాట్ దే విల్ కాల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అంటారు, నాట్ ఫర్ గర్ల్స్. డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ అంటారు, నాట్ ఫర్ బాయ్స్. అంటే మీ చిల్డ్రన్ వయసు నుంచి మీరు ఒక టీనేజ్ వయసులోకి వచ్చి ఒక ఉమెన్గా మారబోతున్నారు. ఈ ఉరుకులు పడుతున్నటువంటి జీవితంలో మీరు ఏం చేయాలంటే, మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే లైఫ్లో మీరు ఖచ్చితంగా కష్టపడాలి. కష్టే ఫలి అన్నారు. మీరు ఎంత కష్టపడితే మీరు అంత ముందుకు ప్రయాణించగలుగుతారు. కాబట్టి అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మంచి చదువుకోండి, టైం వేస్ట్ చేయకండి. ఎవరో వచ్చి మీరు ఎగ్జాములు రాయరు, ఏ ఫ్రెండ్స్ వచ్చి మీ ఎగ్జాములు రాయరు, ఏ టీచర్ వచ్చి మీరు ఎగ్జామ్ రాయరు, ఏ పేరెంట్ వచ్చి మీ ఎగ్జామ్ రాయరు. మీ ఎగ్జామ్ మీరే రాస్తారు. అలాగే మార్క్స్ వెనుక పడకుండా ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. 10th కాగానే ఒక మంచి గోల్ సెట్ చేసుకోండి. ఒక ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా, సైంటిస్ట్ అవుతారా, లేకపోతే ట్రావెలర్ అవుతారా, ఫోటోగ్రాఫర్ అవుతారా, నర్స్ అవుతారా, ఏమంటారు ఇంకేదైనా సరే, షెఫ్ అవుతారా అని ఒకటి గోల్ ఫిక్స్ చేసుకోండి. ఆ గోల్ ఫిక్స్ చేసుకున్నాక దానిపైన కష్టపడండి. ఏదో ఒక రోజు మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ 10th క్లాస్ అనేది కేవలం మీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. 10th క్లాసే లైఫ్ కాదు. 10th క్లాస్ అనేది కేవలం మీ లైఫ్లో పార్ట్ మాత్రమే. ఈ పార్ట్ని మీరు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళిన రోజు మీరు ఆటోమేటిక్గా లైఫ్లో సక్సీడ్ అవుతారు. కాబట్టి
10th స్టూడెంట్స్కి అందరికీ నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఎగ్జామ్స్ కేవలం మీకు పార్ట్ ఆఫ్ ద లైఫ్ మాత్రమే. దీస్ ఎగ్జామ్స్ ఆర్ నాట్ యువర్ లైఫ్, దే ఆర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎగ్జామ్స్ ఆడుతూ పాడుతూ రాయండి, పాస్ అయిపోండి. దాని తర్వాత మీ జూనియర్ కాలేజ్ని మంచి సెలెక్ట్ చేసుకోండి. అమ్మాయిలు అయితే కనీసం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మ్యారేజ్ చేసుకోకండి, మీ కాళ్ళపైన మీరు నిల్చోండి. అబ్బాయిలు అయితేనేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాకుండా ఒక 10-20 lakhs జమ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి. అప్పుడు అట్లీస్ట్ మీ పేరెంట్స్ కష్టపడ్డందుకు మీ పేరెంట్స్కి ఒక బంగారం లాంటి లైఫ్ చూపించడానికి మీకు ఒక స్థాయి స్తోమత ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మీకు కొంచెం కష్టపడ్డప్పుడు అట్లీస్ట్ వాళ్ళని మీరు వాళ్ళ శేష జీవితాన్ని మీరు చూసుకుంటూ వాళ్ళని హ్యాపీగా పెడితే మన జీవితాలకి మనకి అర్థం ఉంటుంది. అర్థమైందా? సో ఎనీవే అందరికి కూడా ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మంచి మార్క్స్తో పాస్ కండి, మంచి లైఫ్ని సెట్ చేసుకోండి. మళ్ళొకసారి చెప్తున్నాను, లైఫ్ చాలా చిన్నది, అవకాశాలు చాలా పెద్దవి. హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ. ఇక్కడ మీకు ఎన్నో అవకాశాలు ఉంటాయి, కానీ ఆ అవకాశాలు రావాలి అంటే మీరు చదువుకోవాలి. మీ చేతిలో గ్రాడ్యుయేషన్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ఇవాళ రేపు డబ్బులు సంపాదించాలంటే హార్డ్ వర్క్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ ఉంటే చాలు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్, ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ గుడ్ మనీ. ఐ రిపీట్, ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్, యూ షుడ్ గెట్ గుడ్ క్యారెక్టర్, బట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ హ్యావింగ్ గుడ్ మనీ. ఎంత చదువుకున్నా ఏం కాదు, ఎండ్ ఆఫ్ ద డే ఎంత డబ్బు ఉందని కొలుస్తుంది సమాజం. కాబట్టి డబ్బులు సంపాదించండి, మంచి లైఫ్ని చూడండి, లైఫ్లో ఉన్నతమైన స్థానానికి వెళ్తారని చెప్పేసి కోరుకుంటూ మళ్ళొకసారి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.